హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ హరోం హర యాక్టెడ్ బై నవదళపతి సుధీర్ బాబు గారు. అంటే ఈ సినిమాతో ఆయనకి ఆ పేరైతే పెట్టారనమాట ఎండింగ్లో. సో అందుకే చెప్తున్నా. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కూడా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. యాక్చువల్గా ఇప్పుడు నైట్ వీడియో రికార్డ్ చేస్తున్నా. అంటే ఇక్కడ నైట్ 10:40కి ఏఎంబీలో స్పెషల్గా పెయిడ్ ప్రీమియర్స్ అయితే పడ్డాయి. సో అది చూసి వచ్చి ఇప్పుడు నైట్ రికార్డ్ చేస్తాను. మీకైతే మార్నింగ్ 7 o'clock ఈ రివ్యూ అయితే అప్లోడ్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే బీజిఎంఐ గేమ్ ఆడతారా? అయితే బీజిఎంఐ గేమ్కి సంబంధించి 10,000 రూపీస్ టోర్నమెంట్ ఒకటి ఉంది. సో మీలో ఎవరైనా సరే బీజిఎంఐ ప్లేయర్స్ ఉన్నట్టయితే నేను కామెంట్ సెక్షన్లో దానికి సంబంధించిన లింక్ని అయితే పిన్ చేస్తాను. వెళ్ళి ఆ వీడియోని చూసి ఆ టోర్నమెంట్లో జాయిన్ అయ్యి ఇప్పుడే మీ యొక్క బీజిఎంఐ ప్లేయింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడ ప్రూవ్ చేయండి. అండ్ ఆ టోర్నమెంట్లో విన్ అయ్యి ప్రైజ్ మనీని గెలుచుకోండి. కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, చెక్ చేయండి. అండ్ ఇంకా హరోం హరా సినిమా గురించి చెప్పాలంటే బేసిక్గా సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. అంటే హీరోకి సంబంధించిన ఎలివేషన్ షాట్స్ కానీ, లేదంటే హీరోకి సంబంధించిన థాట్ ప్రాసెస్ కానీ, తర్వాత సాంగ్స్ కానీ, ఎస్పెషల్లీ బీజిఎమ్స్, బేసిక్గా చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫే కాదు, సెకండ్ హాఫ్లో కూడా మ్యూజిక్స్ బాగుంటాయి. మ్యూజిక్స్ని మనం ఎక్కడా కూడా తక్కువ చేయడానికి అయితే లేదు, అంత ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్లోని మెజారిటీ ఆఫ్ ద సీన్స్ని ఆ మ్యూజికే లేపుతుంటుంది. మధ్య మధ్యలో కొంచెం స్లోగా వెళ్ళినట్టు అనిపించినా కూడా చాలా అంటే చాలా ఎలివేట్ చేస్తుంటుంది ఈ మ్యూజిక్ కొన్ని సీన్స్ని. సో దానివల్ల ఫస్ట్ హాఫ్ చాలా మంచి యాక్షన్ కమర్షియల్ మూవీ చూసాం అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయ్యా యాక్చువల్గా ఇంటర్వెల్ దగ్గర టైటిల్ వేస్తారు, మనకి టైటిల్ వేసి ఇక డైరెక్టెడ్ బై అని చెప్పి డైరెక్టర్ పేరు కూడా వేస్తారు. నాకేమనిపించిందంటే అక్కడతో సినిమా ఆపేస్తే బెటర్ అనిపించింది నాకు. అంటే ఇంకా సెకండ్ హాఫ్ ఏం ఉండదు సినిమా, అలాగా ఇంకా రొటీన్ సీన్లతో అదే సాగతీతతో చాలా స్లోగా ఎక్స్పెక్ట్ చేసిన రెగ్యులర్ కమర్షియల్ ఎండింగు ఇలాగే ఉంటుంది అన్నమాట సినిమా అంతా కూడా. అసలు ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి, మ్యూజిక్స్ చాలా బాగుంటాయి. బట్ ఆ సీన్కి అసలు అంత సింక్ అయిన ఫీలింగ్ అయితే రాదు. బేసిక్గా సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఈ సినిమా అగమ్య గోచరంగా వెళ్ళిపోతుంటుంది. అంటే ఒక గమ్యం తెలియని బాటసారి ఎలాగ వెళ్తుంటాడు ఎటేటో, సో అలా వెళ్ళిపోతుంటుంది సినిమా. సో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎంత ఎంగేజింగ్గా ఉంటుంది తెలుసా, చాలా బాగా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం లిటరల్లీ అసలు ఏమీ లేదని అయితే అనిపించింది నాకైతే. సో అది మరి సిచ్యువేషను. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా ఈ సినిమా ట్రైలర్లో మనకేంటంటే హీరో ఆ ప్రాంతానికి గన్ కల్చర్ ఇంట్రడ్యూస్ చేసినట్టుగా చూపించడం జరిగింది. బట్ సినిమా విషయానికి వచ్చినట్టయితే ఆ గన్ కల్చర్ పాయింట్ కొంచెం తక్కువే ఉంటుంది. ఆ తర్వాత అంతా కూడా మళ్ళీ ప్రజలను ఆదుకోవడం, ప్రజల్ని కాపాడడం, ఇంకా ఆ బేసిస్ మీద వెళ్ళిపోతుంటుంది సినిమా. సో అది కొంచెం మైనస్ అనిపించింది. ఆ గన్ కల్చర్ని హీరో ఇంట్రడ్యూస్ చేసిన దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తుంటే బాగుండేమో అనిపించింది. సెకండ్ హాఫ్లో ఉంటుంది కొంతవరకు, కానీ అది కూడా అంత ఎలివేటింగ్గా ఉండవు. సెకండ్ హాఫ్లో 2 సీన్స్ చాలా బాగుంటాయి అబ్బా. ఒకటి రాకెట్ లాంచర్ సీను, ఇంకొకటి ఎమ్మెల్యే సీను. ఈ 2 సీన్లు కూడా చాలా బాగా అనిపిస్తాయి. బట్ అదర్ దాన్ దట్ ఇంకా మిగతావేవి కూడా అంతేం అనిపించలేదు. సో అదన్నమాట వచ్చిన ప్రాబ్లం. యాక్చువల్గా ఆ ఎమ్మెల్యే సీన్ తర్వాతే రాకెట్ లాంచర్ సీన్ అయితే వస్తుంది. సో ఆ 2 సీన్స్ సైమల్టేనియస్గా వరుసగా వచ్చి అవి బాగా అనిపిస్తాయి. బట్ ఇంకా తర్వాత మిగతా సీన్స్ ఎక్కడా కూడా అంత హై ఉండదు. ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే అసలు ఏదో చేస్తున్నారంటే చేస్తున్నారు ఫైట్ అన్నట్టే ఉంటుంది మొత్తం సినిమా అంతా కూడా. సో అది వచ్చిన ప్రాబ్లం. సో ఈ సినిమా ఏ సర్టిఫైడ్ మూవీ, ఎందుకంటే విపరీతమైన హింస అయితే ఉంటుంది. అంటే తెగ చంపుకోవడాలు అండ్ రక్తం చాలా ఎక్కువగా కనబడడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అందుకని ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. సో మరి ఇంకా మీ ఒపీనియన్, పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ తీసుకొని వెళ్తారా లేదా అనేది. సో అదనమాట సిచ్యువేషన్. బట్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఓకే ఓకే అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. నన్ను అడిగితే లిటరల్లీ ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చేయచ్చు, అలా ఉంటుంది అనమాట సినిమా. సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేసింది. అట్ ద సేమ్ టైం అంత ఎంగేజింగ్గా కూడా లేదు. సో అది వచ్చిన ప్రాబ్లం. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే సుధీర్ బాబు గారు నెక్స్ట్ లెవెల్లో చేయడం జరిగింది. బేసిక్గా ఆయన క్యారెక్టరైజేషన్ చాలా బాగా బిల్డ్ చేశారు, అది వరకు బాగుంది. అంటే ఆయన దేనికి కూడా హై లెవెల్లో రియాక్ట్ కాడు. ఈవెన్ ఫైట్ సీక్వెన్స్లో కూడా ఆయన చాలా క్యాజువల్గా రియాక్ట్ అవుతుంటాడు అనమాట. అంటే చావుని చూసైనా అలాగే రియాక్ట్ అవుతాడు, బ్రతుకుని చూసైనా అలాగే రియాక్ట్ అవుతారు. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. సో ఆ క్యారెక్టరైజేషన్ బాగుంది. బేసిక్గా దాన్ని బిల్డ్ చేసుకునే విధానం మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. బట్ అంటే అది సెకండ్ హాఫ్లో సెట్ అయిన ఫీలింగ్ రాలేదు. ఫస్ట్ హాఫ్లో ఏవైతే సీన్స్ ఉన్నాయో వాటికి సెట్ అయింది, కానీ సెకండ్ హాఫ్లో సీన్స్కి సెట్ కాలేదు. కానీ సుధీర్ బాబు గారు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేయడం జరిగింది. ఆయన అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ ఇంకా తర్వాత హీరోయిన్ కానీ, ఇంకా తర్వాత విలన్ కానీ, సపోర్టింగ్ రోల్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన మేరకు బాగానే చేశారు. కానీ
కొన్ని సార్లు ఎందుకు విలన్స్ ఇంత డంబ్‌గా ఉన్నారు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంటది. అంటే ఏదో జరుగుతుంటది. వాళ్ళ కళ్ళ ముందే అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ సైలెంట్‌గా ఎళ్ళిపోతుంటారు. అండ్ ఆ తర్వాత ఎక్కడో కూర్చొని ప్లాన్‌లేస్తారు. అండ్ దాంట్లో కూడా ఏది పర్ఫెక్షన్ ఉండదు. సో, ఇలా ఉంటదనమాట సిట్యుయేషను. మేబీ ఎందుకో విలన్స్ మీద అంత ఫోకస్ చేయలేదనిపిచ్చింది. సో, అది కూడా ఒక మైనస్సే. బట్ ఎనీహౌ ఆర్టిస్టులయితే మాత్రం బానే చేశారు వాళ్ళకిచ్చిన మేరకు. సపోర్టింగ్ యాక్టర్స్ చాలా మంది చేశారు. వాళ్ళందరూ కూడా బాగా చేశారు. అంటే ఇక సునీల్ గారు ఉన్నారు. పక్కన మెయిన్ రోల్ లాగే ఉంటారు. ఇంకా మొత్తం సినిమాతో ఉంటారు. ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా పర్లేదు బానే ఉంది. బట్ ఏంటంటే మరీ ఎక్స్‌ట్రార్డినరీ క్యారెక్టరైజేషన్ అన్నట్టుగా కూడా చెప్పలేం. సో, ఓకే. ఒక సపోర్టింగ్ రోల్ అన్నట్టుంది. ఆయనైతే చాలా బాగా చేశారు. బట్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటది. ఆవిడైతే మాత్రం సెట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు ఆ క్యారెక్టర్‌కి. సో, అది కూడా ఒక ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే బేసిక్‌గా ఫస్ట్ హాఫ్ ఎంత గ్రిప్పింగ్‌గా ప్లాన్ చేసుకున్నారో సెకండ్ హాఫ్ అంత వదిలేసారనిపించింది. సో, సెకండ్ హాఫ్ మీద కూడా బాగా ఫోకస్ చేసుంటే బెటర్ ఏమో అనిపించింది. సో, డైరెక్షన్ సైడ్ ఆ ఫాల్ట్ అయితే కనబడుతుంది. సెకండ్ హాఫ్ అస్సలు సరిగ్గా ఫోకస్ చేయలే. ఆ హై సీన్స్ మీద అస్సలు ఫోకస్ చేయలే అనిపించింది నాకైతే. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. అండ్ ఇక సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ అన్నీ ఆల్మోస్ట్ బాగున్నాయి. ఉన్న పాటలన్నీ కూడా. అండ్ బీజీఎమ్స్ అయితే మాత్రం ఇంక చెప్పక్కర్లేదబ్బా! నెక్స్ట్ లెవెల్ ఉండడం జరిగింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ సెకండ్ హాఫ్‌లో ఆ బీజీఎమ్స్‌కి తగ్గ సీన్స్ అయితే పడలేదు. అండ్ ఇంకొకసారి ఏమనిపించిందంటే బేసిక్‌గా మ్యూజిక్ డైరెక్టర్‌కి పేమెంట్ ఎక్కువిస్తే ఆయన ఎక్కువ మ్యూజిక్‌లు కొట్టేస్తే, ఆ మ్యూజిక్‌లు మిగిలిపోతాయి కదా! సో, మిగిలిపోయినవి వాడేయాలనే ఉద్దేశ్యంతో స్లో మోషన్ షాట్స్ ఎక్కువేసిన ఫీలింగ్ వచ్చింది. ఒక సీన్ ఉంటది. విలన్‌కి కూడా స్లో మోషన్ షాట్ ఉంటది. విలన్‌కి కూడా మ్యూజిక్ వస్తుంటది. ఎందుకు ఇయన్నీ అనిపించింది నాకు. బట్ ఓవరాల్‌గా మ్యూజిక్స్ అయితే మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. సో, అది సిట్యుయేషన్. ఇంకా సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది 'హరోం హర' ఫస్ట్ హాఫ్ చూసి బయటకొచ్చేయరా. అదన్నమాట పరిస్థితి. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.2 ఔట్ ఆఫ్ 5. అది కూడా ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బావుంటది. అండ్ బీజీఎమ్స్ త్రూ ఔట్ ద మూవీ చాలా బావుంటాయి. చాలా వినసొంపుగా, చాలా హై ఇచ్చేటట్టుగా ఉంటాయి. సో, ఈ యాస్పెక్ట్స్ బేసిస్ మీద ఈ మూవీకి 3.2 అయితే ఇస్తున్నాం. బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా వరకు డిసప్పాయింట్ చేసింది. సో, అదన్నమాట పాయింట్. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. అక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్‌ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్‌లో రైట్ నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ ఈస్ ద నంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఏంజిల్ వన్ యొక్క లింక్‌ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్‌లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.